ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనందరికీ కూడా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వర్డ్ ఏఐ. సో, ఈ ఏఐ అన్నది ప్రొడక్టివిటీ పెంచుతుంది. కంపెనీస్‌కి చాలా ప్లస్ చేస్తుంది అని చెప్పి ఇంకా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్‌కి కూడా కంపల్సరీగా ఏఐ టూల్స్ యూజ్ చేయాలి అని చెప్పి ప్రజరిస్తూ ఉన్నాయి. అండ్ యెస్, చాలామంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కూడా. ఓకే. సో, యెస్, ఏఐ అయితే మన యొక్క ప్రొడక్టివిటీ పెంచుతుంది. మనకి ఒక అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది. కాస్త మనకి హెల్ప్ అయితే చేస్తుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. అయితే ఏంటంటే కేవలం ఏఐ మొత్తం చేసేస్తది ఫ్యూచర్‌లో. ఓకే. సో, ఇంకా మనుషులే అవసరం లేదు అని చెప్పి ఎవరైతే వీడియోస్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కాస్త మేల్కోవాలి. ఓకే. ఎందుకు అంటే కేవలం ఏఐ మీద ఫుల్‌గా డిపెండ్ అయిపోతాము అంటే అది చేస్తున్న నష్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఓకే. సో, ఖచ్చితంగా హ్యూమన్ ఎంప్లాయీస్ కావాల్సిందే. సో, హ్యూమన్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా కావాల్సిందే. వాళ్ళందరూ ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాల్సిందే. ఈ రెండు అయితే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఫ్యాక్ట్స్ అన్నమాట. ఓకే. ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనకి హెల్ప్ చేస్తుందని ఎలాగైతే మనం పాజిటివ్గా మాట్లాడామో అలాగే రీసెంట్గా ఏఐ చేసిన నెగిటివ్స్ కూడా కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, రీసెంట్గా ఏదైతే ఫ్లాగ్షిప్ మోడల్స్, వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ మోడల్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటామో అలాంటి కంపెనీ నుండి వచ్చినటువంటి ఒక టాప్ మోడల్ ఏం చేసిందో తెలుసా? సో, ఒక కంపెనీ తాలూకా కంప్లీట్ డేటాబేస్ని డిలీట్ చేసి పడేసింది. ఓకే. సో, పాకెట్ ఓఎస్ అని చెప్పి వీళ్ళు కార్ రెంటల్ సర్వీసెస్ ఉండే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ భాగంగా వాళ్ళు ఏఐ టూల్ ఒకటి ఫ్లాగ్షిప్ మోడల్, టాప్ మోడల్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. సో, మొదలు పెట్టాక అదేం చేసిందంటే వాళ్ళ డే టు డే ఆపరేషన్స్లో భాగంగా అదేం చేసిందంటే కంప్లీట్గా వాళ్ళ డేటాబేస్ మొత్తాన్ని అలాగే ఇంకా కంప్లీట్గా బ్యాకప్స్తో పాటు మొత్తాన్ని కూడా డిలీట్ చేసి పడేసింది. ఎందుకు చేసావు అని అడిగితే సింపుల్గా ఏం చెప్పిందంటే తెలుసా? ఐ వైలేటెడ్ ఎవ్రీ ప్రిన్సిపల్ ఐ వాజ్ గివెన్. అంటే సో ఏవైతే ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవ్వాల్సి ఉన్నాయో అవి నేను తప్పాను అని చెప్పి వెరీ సింపుల్గా చెప్పింది అనమాట. ఒక హ్యూమన్ ఎంప్లాయీ ఇదే మాట చెప్తే కంపెనీస్ ఏం చేస్తాయండి? కంప్లీట్గా టోటల్ డేటాబేస్ మొత్తాన్ని ఇంక్లూడింగ్ బ్యాకప్స్తో పాటు డిలీట్ చేసేసింది. సడన్గా వన్ డే ఏమైందంటే ఎవరైతే ఇంకా ఈ కస్టమర్స్ వస్తారు సాఫ్ట్వేర్ యాక్సెస్ చేసుకోవడానికి అందరికీ యాక్సెస్ ఆగిపోయింది. ఏం జరిగింది అని చూసేటప్పటికి డేటాబేసు లేదు, బ్యాకప్స్ లేవు, కంప్లీట్గా డిలీట్ అయిపోయాయంట. సో, ఒక కంపెనీ తాలూకా డేటాబేసే డిలీట్ అయిపోయిందంటే ఎంత రిస్క్ అది? ఏజెంట్ మోడ్లో వీళ్ళు సో ఏదైతే ఆ డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవి పాస్ చేశారు. ఇంకా ఏజెంట్ మోడ్ మొత్తం చేసేస్తుంది, మనుషుల కంటే సూపర్ అని చెప్పేసి దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే అది కంప్లీట్ డేటాబేస్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేసి డంప్స్ అన్నీ కూడా మొత్తం డిలీట్ చేసేసి పెట్టేసింది అనమాట. ఓకే. మనకి ఏఐ అనేది ఎంత రిస్కీ కూడా మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి మీకు ఇది చూపిస్తూ ఉన్నాను. ఓకే. సో, ఈ లింక్స్ ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడతానో ఈ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు క్లియర్గా మీ ఫ్రీ టైంలో ఒకసారి చూడండి. అంటే మీకు కూడా చాలామంది ఈ ఏదైతే ఏఐ వచ్చేసింది ఇంకా ఫ్యూచర్ లేదు, 90% జాబ్స్ పోతాయి, 100% పోతాయి, వేరేవి చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. చాలామంది అవి చూసి భయపడుతూ ఉన్నారు. దయచేసి సో ఇలాంటి మీరు న్యూస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో, ట్విట్టర్లో ట్వీట్స్ ఫాలో అవుతుండండి. రీసెంట్గా వచ్చినటువంటి సో ట్వీట్స్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ పోస్టులు కానీ ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటే మీకు కూడా అసలు రియల్గా ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. ఓకే. సో, అంటే ఎస్, మరి అలాగని ఏఐ పూర్తిగా ఆపేస్తారా అంటే ఖచ్చితంగా ఆపలేము. ఇంకా అది మన పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. ఓకే. సో, కంపల్సరీగా ఏఐ టూల్స్ ప్రతి ఒక్కరం యూజ్ చేసుకోవాల్సిందే. ఇంకా దానితో మన ప్రొడక్టివిటీ ఎంతో కొంత పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరు కూడా ఇది ఆపేస్తాము అనుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరం ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. అయితే దాన్ని ఏదో అది వచ్చి మన జాబ్ని తీసుకువెళ్ళిపోతుంది, హ్యూమన్స్ అవసరం లేదు, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా నమ్మకండి అని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇంకొక రిపోర్ట్ మనం చూద్దాం. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? ఆర్గనైజేషన్స్ అనేవి వాళ్ళ డేటా ఏదైతే ఏఐ టూల్స్తో లింక్ అయినటువంటి డేటా ఏదైతే ఉంటుందో 68% డేటా అనేది బ్రీచ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఫౌండ్ చేశారంట. అంటే సో ఏదైతే వాళ్ళ తాలూకా కంపెనీ డేటా ఇన్నాళ్ళు మనకి ఎంప్లాయీస్కి సీక్రెట్గా ఒక ల్యాప్టాప్ ఇచ్చి దానిలో ఇంకా ప్రతిదీ కూడా రిస్ట్రిక్షనే, ఏది యాక్సెస్ చేయకూడదు అని చెప్పి ఎంత రిస్ట్రిక్ట్ చేసి వీళ్ళ మెయిన్ డేటా అంతా కూడా ఏఐ టూల్స్కి ఇస్తుంటే అది ఆల్మోస్ట్ 68% ఆఫ్ ది డేటా లీకేజెస్ అంటే డేటా బ్రీచింగ్స్ జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటే సో అంటే ఎంత రిస్క్ అండి అది?
అలాగే ఇంకొక రిపోర్ట్ చూడండి. సో ఏఐ జనరేటెడ్ కోడ్ పెరుగుతుంది ఫైన్, బట్ ఏఐ జనరేట్ చేసిన కోడ్లో చాలా సెక్యూరిటీ రిస్క్స్ అన్నవి ఉన్నాయి. ఏఐ జనరేట్ చేసిన కోడ్లో చాలా సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోందనమాట. అందులో క్రిటికల్ వల్నరబిలిటీ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ని ఇది 100% సాల్వ్ చేయటం లేదు. మనకి 80% మాత్రమే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అనేది పాస్ అవుతుంది. స్టిల్ 20% ఇంకా పాస్ అవ్వటం లేదు. అంటే స్టిల్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ ఉన్నాయి మన ఏఐ జనరేటెడ్ కోడ్లో. అలాగే క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ కూడా 86% పాస్ అవుతున్నాయి. స్టిల్ 14% అక్కడక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి. అలాగే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కూడా 86% వరకు అది ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా మనకి ఏవైతే క్రిటికల్ వల్నరబిలిటీ ప్యాటర్న్స్ అనేవి ఏఐ జనరేటెడ్ కోడ్లో ఉన్నాయి అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయండి. సో కాబట్టి కేవలం ఏఐ టూల్ జనరేట్ చేసినటువంటి కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడక్షన్కి పంపించేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో లాంగ్వేజ్ స్పెసిఫిక్గా చూసుకున్నా కూడా సో పైథాన్ బేస్డ్ కోడ్ మీద ఏఐ టూల్స్ యూజ్ చేస్తే 62% వరకు సెక్యూరిటీ పాస్ రేట్ ఉందంట. జావా స్క్రిప్ట్ అయితే కేవలం 57% మాత్రమే సెక్యూరిటీ పాస్ రేట్ ఉంది. సో C# అయితే ఓన్లీ 55% అండ్ జావా అయితే 29% మాత్రమే సెక్యూరిటీ పాస్ రేట్ ఉంది. సో అంటే ఇవి ఏం చేస్తాయో తెలుసా, ఏవైతే ఆల్రెడీ డిప్రికేటెడ్ థింగ్స్ ఉంటాయో ఓకే, సో ఇంకా అవి వాడకూడదు అనుకునేటటువంటి లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో సో వేటిని వాడితే ఆ యొక్క లైసెన్సెస్ బ్రేక్ అవుతాయో అలాంటి లైబ్రరీస్ అన్నిటినీ కూడా యూజ్ చేస్తూ కోడ్ని జనరేట్ చేస్తూ ఉన్నాయంట. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సో ఏవైతే లైసెన్స్ ఉంటాయో ఆ లైసెన్సెస్ ఇంకా బ్రేక్ అయిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి చాలా ఎక్కువ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఫోర్బ్స్ నుండి వచ్చిన ఇంకొక ఆర్టికల్ మనం చూసుకుంటే సో ఏఐ కోడింగ్ టూల్స్ అనేవి ప్రొడక్టివిటీ బూస్ట్ చేస్తున్నాయి బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హాల్యూసినేషన్స్. ఓకే, సో ఫాల్స్ ఏపీఐస్ ఇస్తున్నాయి ఇవి. అలాగే ఇన్సెక్యూర్ సెట్టింగ్స్ని సెట్ చేస్తున్నాయి, ఫేక్ డిపెండెన్సీస్ని యూజ్ చేస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఫైనల్లీ ప్రాగ్మాటిక్ ఇంజనీర్ నుండి కూడా ఒక రీసెంట్ ఆర్టికల్, ఇది కూడా మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రిపోర్ట్ ఎక్కువగా కాస్ట్ అలాగే యూసేజ్ లిమిట్స్ గురించి మాట్లాడుతుంది. సో ఆల్మోస్ట్ ప్రెజెంట్ అంటే అన్ని కంపెనీస్ కూడా ఇంకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇప్పటికే ఆల్మోస్ట్ ఇంకా స్పెండింగ్ లిమిట్స్ రీచ్ అయిపోయాయి, అలాగే యూసేజ్ లిమిట్స్లో కూడా చాలా వరకు రీచ్ అయిపోయాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కంపెనీస్కి కూడా ఒక బర్డెన్ టాస్క్ అని చెప్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏవైతే ఆ ఏఐ టూల్స్ జనరేట్ చేసినటువంటి కోడ్ ఉందో ఆ కోడ్ అన్నది మోర్ ఏఐ స్లోప్కి కారణమవుతోంది. అంటే ఏంటంటే ఏదైతే డెవలపర్స్ ఓన్గా డెవలప్ చేసుకున్న కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని అయితే వాళ్ళు చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోగలరు. ఓకే, వాళ్ళు రాసింది కాబట్టి. సో కానీ ఏమవుతుంది, ఏఐ జనరేట్ చేసిన కోడ్ని సో దానిలో ఎక్కువగా బగ్ ఫిక్సెస్ చేయాల్సి వస్తుందంట. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కోడ్ ఓన్గా రాయడానికి పట్టే టైం కంటే కూడా ఏఐ జనరేట్ చేసిన కోడ్ ఫాస్ట్గా జనరేట్ చేసినా తిరిగి దాన్ని బగ్ ఫిక్సెస్ అది చేయడానికి పట్టే టైం టోటల్గా చూస్తే వీళ్ళు ఓన్గా జనరేట్ చేసే కోడే ఆ టైమే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయన్నమాట. సో ఏఐ జనరేటెడ్ కోడ్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి, అలాగే బగ్ ఫిక్సింగ్కి చాలా ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఏఐ ఇంకా ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏఐ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో అది ఇప్పుడు ఏదైతే కమర్షియల్ మోడల్స్ ఉన్నాయో అది కావచ్చు, లేకపోతే ప్రతి కంపెనీ కూడా ఎవరి ఓన్ మోడల్ వాళ్ళు డెవలప్ చేసుకొని సో ఇన్ హౌస్ ఏఐ టూల్స్ ఎవరు వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. బట్ ఏదైనా సరే ఏఐ టూల్ యూసేజ్ అనేది మనకు తెలియాలి. సో ఒక టూల్ బాగా నేర్చుకుంటే మిగతావి మనం ఈజీగానే నేర్చుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఖచ్చితంగా చాలా వరకు మనం స్క్రాచ్ కోడ్ ఇది రాయకుండా, రిపిటేటివ్ కోడ్ మనం రాయకుండా మన వర్క్ని అయితే చాలా వరకు అది చేసి పెడుతుంది. ఆ విధంగా మనకి హెల్ప్ చేసి పెడుతుంది. అలాగని పూర్తిగా మనల్ని తీసేసి అది వచ్చి మన ప్లేస్లో కూర్చుంటుంది, ఇంకా హ్యూమన్సే అవసరం లేదు అనేది బ్లండర్ అనమాట. ఓకే, సో ప్రెజెంట్ ఏదైతే ఈ ఇన్కన్సిస్టెన్సీ ఉందో మార్కెట్లో, డిఫరెంట్ ఒపీనియన్ వార్స్, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. సో ఎలాంటి ఒక సిచ్యుయేషన్లో హైరింగ్స్ కూడా స్లో అయ్యాయి అన్నది నిజం. ఓకే, సో ఒక టెక్నాలజీకో
ఇంకొక టెక్నాలజీకో కాదు, అన్నిటికీ కూడా స్లో అయ్యాయి. ఎవరికి కూడా ప్రెజెంట్ అంతగా ఓపెనింగ్స్ లేవు. బట్ సిచ్యుయేషన్ ఎల్లకాలం ఇలాగే ఉండిపోదు. ఖచ్చితంగా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. టెక్నాలజీ ఏదైనా పిక్ చేసుకొని దాన్ని ఎండ్ టు ఎండ్ నేర్చుకొని ఓన్గా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి. ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.